కన్నగి, తిరువళ్ళవార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం, స్వామినాథన్ లాంటి మహానుభావులు ఇక్కడి నుంచే వచ్చారు. నాకు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో అబ్దుల్ కలాం లాంటి దేశభక్తుడిని రాష్ట్రపతి చేసుకోగలిగా ఉంటే, ఆ రోజు నేను కూడా ఒక పాత్ర పోషించగలిగానంటే అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడ ఉన్నన్ని ప్రాచీన ఆలయాలు ఎక్కడా లేవు, సాంస్కృతిక ప్రదేశాలున్నాయి, పర్యాటక కేంద్రాలు మరెక్కడా ఇంత లేవు. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఎటు చూసినా దివ్యక్షేత్రాలే దర్శనమిస్తాయి. అరుణాచల శివుణ్ణి చూసేందుకు ఆంధ్రప్రదేశ్ మొత్తం వస్తూ ఉంటారు ఇక్కడికి. అది ఒక ఆనవాయితీగా ముందుకు పోతున్నాం. మనందరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మన భాష ఏదైనా మనమంతా ద్రవిడలం, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఈ ఐకమత్యాన్ని తేవడానికి ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీనే ప్రారంభించాం. ఎందుకంటే 4 రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒక పక్క తమిళనాడు కృష్ణగిరి ఉంది, ఇంకొక పక్క కర్ణాటక కోలార్ ఉంది. కేరళను కలుపుకొని మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవడానికి ద్రవిడ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశాం. ఈరోజు ఒక్కసారి గతానికి వెళ్తే మద్రాస్ ప్రెసిడెన్సీ మనం అందరం కూడా కలిసి ఉన్నాం. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తమిళనాడులో తెలుగు ప్రజలు ఎప్పుడూ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇక్కడే ఎన్టీ రామారావు గారు ఒక మహానాయకుడిగా ఈ గడ్డపైనే రాణించారు. ఆ తర్వాత మీరు చూస్తే ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహానాయకుడిగా కూడా ఎదిగే పరిస్థితికి వచ్చారు. ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ చాలా దగ్గర స్నేహం ఉండేది. అలాంటి స్నేహంతో ఆ రోజు ముందుకు పోయారు. దాని ప్రమేయమే మీరు చూస్తే 1983 ఏప్రిల్ 27వ తేదీన ఎంజీఆర్, ఎన్టీఆర్ కలిసి మొత్తం తమిళనాడుకు నీళ్లు తీసుకురావడానికి తెలుగు గంగ ప్రారంభించారంటే అది 2 రాష్ట్రాల మధ్య ఉండే సత్సంబంధాలు. నా పెళ్లి కూడా ఇక్కడే అయింది, తమిళనాడులోనే అయింది, చెన్నైలోనే అయ్యింది. కాబట్టి సంబంధాలు మా కుటుంబానికి కానీ మాకు కానీ చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు, తిరుపతి, మా ఊరు పక్క అంతా కూడా తమిళ్ మాట్లాడుతూ ఉంటారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా మెజారిటీ తమిళే మాట్లాడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూస్తే ఇక్కడ కోయంబత్తూరులో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ వాటర్ కన్జర్వేషన్ పైన బ్రహ్మాండంగా వర్క్ చేసి ఒకప్పుడు నీళ్లు లేని కోయంబత్తూరులో ఈరోజు నీటిని సమర్థవంతంగా హార్నెస్ చేయగలిగారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్పేవాడిని, గంగా కావేరి అనుసంధానం కావాలి. ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా అయితే అనుసంధానం చేశామో అదేవిధంగా గంగా కావేరి అనుసంధానం చేస్తే ఈ దేశానికి నీటి భద్రత వస్తుంది. అది తమిళనాడుకు కూడా శ్రీరామ రక్షగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ముందు ఇంట్రా రివర్ లింకేజ్ చేయండి, తర్వాత ఇంటర్ లింకేజ్ ఆఫ్ రివర్ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు. భవిష్యత్తులో అన్నీ కుదిరితే గోదావరి, కృష్ణా, కావేరి నదుల అనుసంధానం మొదటి ఫేజ్లో చేసి మళ్ళా తమిళనాడుకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. అది సాధ్యం కావాలంటే
ఒక్క నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంస్కృతి సాంప్రదాయాల్లోనే కాదు, నిత్య చైతన్యంలోనూ మీకు మీరే సాటి. దేశంలో తమకు ఎదురు లేదని విర్రవీగిన కాంగ్రెస్ని 1967లోనే మెడలో ఉంచిన సత్తా మీది. కానీ ఇప్పుడు రాజకీయం మారింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్నాదురై డిఎంకే పార్టీ పెడితే ఇప్పుడు స్టాలిన్ నాయకత్వంలో డిఎంకే అదే కాంగ్రెస్తో ఎన్నికల్లో పనిచేస్తూ ఉంది. శ్రీలంకలో తమిళ కష్టాలకు కాంగ్రెస్ డిఎంకేనే కారణం అనే విషయం నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. తమిళల ప్రయోజనాల్ని దేశ ప్రయోజనాలు పట్టిన పార్టీలు కావాలన్నా, తమిళనాడు అభివృద్ధి దేశ ప్రగతి కోరుకునే ఎన్డీఏ కూటమి కావాలనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా డిఎంకే అంటే మనకు అందరికి గుర్తొచ్చేది జయలలిత గారు. నేను ఆవిడ బతుకున్నప్పుడు ఎలక్షన్కి ఇక్కడికి వచ్చి అడ్రస్ చేశాను, కోయంబత్తూరుకు వచ్చి అడ్రస్ చేశాను. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చాను. తప్పకుండా ఈరోజు చెప్తున్నా, మళ్ళీ గెలిసేది ఏడీఎంకేనే. అదే మరిగా ఎన్డీఏ, బీజేపీ, ఏడీఎంకే కూటమి తప్పకుండా గెలవాలి. గెలిచి రాష్ట్ర అభివృద్ధి సాగాలని, ముందుకు సాగాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మెజారిటీ విల్ ఫాలో ఇన్ ఇంగ్లీష్. ఐ వాంట్ టు బ్రింగ్ లేటెస్ట్ డెవలప్మెంట్. ఇఫ్ యు సీ హియర్, అకాయితం recent development at national level. Our Honorable Prime Minister wanted to give 33% reservations for women. They convened special parliamentary session also. In that, Congress led opposition parties, DMK, TMC, and also Samajwadi Party. They defeated the bill. They are saying great work by defeating this bill. I am asking one thing. As on today, South India is having 130 seats. Andhra Pradesh, now Telangana, Karnataka, and also Tamil Nadu and Kerala. Even including Pondicherry, it is only union territory. Tomorrow they made it very clear, 50% enhancement of every state. Tamil Nadu is having 39 seats. Automatically it will become 39 plus 20, 59 seats. Andhra Pradesh is having 25 plus 13, it will become 38. In that ratio, if you see, it will become 195 for South India. 130 is going to become 195. To accommodate women, they enhanced 50%. Women will get 33% of seats. Total, if you see, as on today, 543. Enhancement, 815 plus 35 seats. 850 seats. What is wrong in this? What is the injustice for South India? They are having political agenda. In the name of political agenda, they are demanding 2026-27 census. I was also responsible during Vajpayee period. At that time, I asked him only one thing. If you take 91 census, South India will get disadvantage because of early population control implementation. So take 1971 population and freeze the population and give reservations. You are all aware that has been implemented. Because of that, no parliament seat has been disturbed. Within the state, delimitation of seats happened.
assembly and parliament. No state has got injustice. Now, that was 26 years, 25 years. It is over now. That amendment is over. Now, Honorable Prime Minister brought new amendment for delimitation, constitutional amendment. It is very clear every state is going to increase 50%. Either bigger states or smaller states. Now these people are asking, go for population census. Then automatically South India population will be less. On the basis of that, if you give reservations, South India will lose heavily. That is the injustice they have done. For the last 30 years, women are expecting reservations. I was also responsible at one stage. 96, Deve Gowda was Prime Minister. I was the convener for UF. We introduced reservations. Congress opposed. Because we depended on Congress support, we couldn't move forward. Vajpayee moved 3 times. Congress never supported. Again, 2010, Congress took that bill. In Rajya Sabha, BJP supported. Lok Sabha, they couldn't introduce. Their allies. Right.